హాయ్ అండి, నమస్తే. కొత్తిమీర కారం పొడిని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇది మీరు వేడివేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు, ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా ఇంట్లో కొత్తిమీర లేనప్పుడు కర్రీలో ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక పెద్ద కట్టని కొత్తిమీర తీసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా చేసుకుని కడిగిన తర్వాత టిష్యూ పేపర్ పైన కానీ కాటన్ క్లాత్ పైన కానీ 5-6 గంటల పాటు నీడలో ఆరబెట్టుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వండి. అదే ప్యాన్లో 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి, 2 ఇంచుల చింతపండు కూడా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకున్న తర్వాత కొత్తిమీర, రుచికి తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుంటే ఎంతో రుచిగా కొత్తిమీర కారం పొడి రెడీ. కొత్తిమీర తక్కువ రేటు ఉండేటప్పుడు ఎక్కువ మోతాదులో తీసుకుని ఇలా పొడి చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.